నమస్కారం అండి. ఈరోజు లగాచర్లకు సంబంధించిన ఏదైతే కలెక్టర్ దాడి అయితుందో, ఏదైతే పరిశ్రమలకు సంబంధించి రైతులు ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో, అలాగే మాజీ ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళు గూడా అరెస్ట్ అయ్యి ఇయాల చర్లపల్లి జైల్‌లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ గురించి ప్లస్ జాబ్స్ వస్తాయా? మరి ఫార్మా కంపెనీ పెడితే రైతుల పరిస్థితి ఏంటి అనేది మనం వెంకటరెడ్డి గారితోటి ఎడ్యుకేషన్ పర్సన్ వెంకటరెడ్డి గారితోటి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు మన లగాచర్ల సమస్య అనేది ఇప్పుడు మన రాష్ట్రంలో బయటకొస్తుంది. ఇప్పుడు సీఎం అక్కడ కాన్స్టిట్యున్సీ మొదటగా 6-9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఏదైతే మీరు లగచర్ల సంఘటన గురించి అడుగుతున్నారో, ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లగచర్ల సంఘటన అనేది ఒక సంచలనమైనటువంటి సంఘటనగా మారింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం ఏంటంటే, లగచర్ల అనే విలేజ్లో జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉన్నదో, ఇది ప్రభుత్వానికి అదేవిధంగా ప్రతిపక్షాలకి మధ్యన జరిగేటటువంటి ఒక యుద్ధం అనేటటువంటి రీతిలో ఏదైతే ప్రచారం జరుగుతూ ఉన్నదో దాని మీద అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గం, తన యొక్క సొంత నియోజకవర్గ ప్రజలకి తనేదో అభివృద్ధి చేసి చూపించాలనో, లేకపోతే తన యొక్క నియోజకవర్గంలో పరిశ్రమల్ని తీసుకొచ్చి అక్కడ ఉండేటువంటి ప్రజలకి, విద్యార్థులకి, అదేవిధంగా నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన చేయటం అనేటటువంటిది ఏదైతే జరుగుతూ ఉన్నదో, ఇది ఒక రకంగా చూస్తే మేలు జరిగేటటువంటి కార్యక్రమమే. కానీ ఇవాళ ఫార్మా విలేజ్ స్థాపన పేరుతోటి తన సొంత నియోజకవర్గంలో తను ఏది చెప్తే అది జరుగుతుంది, దానికి ఎవరు అడ్డు చెప్పరు అనేటటువంటి ఒక అహంకార భావంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నట్లుగా కనపడుతూ ఉన్నది. ఇప్పుడు రైతు అనేటివాడు వెన్నుముక, రాష్ట్రానికి దేశానికే వెన్నుముక. అలాంటి రైతు ఇప్పుడు ఆ రైతుల పొలాలు ఎవరైతే మనం గుంజుకుంటున్నారో, రైతుల పొలాలు దాడి చేసి మరీ గుంజుకుంటున్నారు. మరి ఇప్పుడు మనం తినే తిండి కూడా మనకి ఎట్లా వంట పడుతుంది? ఎందుకు రైతులను ఇబ్బంది పెట్టడం? పక్కన అడవులు ఉన్నాయి. వ్యవసాయం చేసేటటువంటి భూములు, పంటలు పండించేటటువంటి భూములు కాకుండా వ్యవసాయేతరైనటువంటి, వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి ఏదైతే భూములు ఉన్నాయో అలాంటి భూములను సెలెక్ట్ చేయటం మంచిగా ఉంటుంది అనేటటువంటి భావన మీరు వ్యక్తం చేశారు. అయితే తన యొక్క సొంత నియోజకవర్గంలో ఒక ఫార్మా విలేజ్ని స్థాపించాలనేటువంటి సంకల్పంతో పోతున్నాడు. కాబట్టి వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి భూములు లేనటువంటి సందర్భంలో, వ్యవసాయ అనుకూలమైనటువంటి భూములు అయినప్పటికీ కూడా రైతుల నుంచి బలవంతంగా గుంజుకోవడం అనేటటువంటిది చాలా తప్పిదం. ఎందుకనంటే ఇవాళ చట్టపరంగా చూసినా రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చేస్తాం, మా పరిశ్రమల్ని ఇక్కడికి తీసుకురండి అని వారు కోరినట్లయితే అది సమంజసంగా ఉంటుంది. కానీ రైతులను ఇబ్బంది పెట్టి బలవంతంగా వాళ్ళ నుంచి భూములను లాక్కోవాలి అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో ఇది చాలా తీవ్రమైనటువంటి, ఖండించదగినటువంటి విషయము. లగచర్లలో జరిగినటువంటి సంఘటన రైతుల యొక్క తిరుగుబాటుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా తన సొంత నియోజకవర్గ ప్రజలని మెప్పించలేకుండా, ఆ రైతులని ఒప్పించలేకుండా బలవంతంగా 140 మంది అధికారులతోటి, ముగ్గురు డిఎస్పీలతోటి, అనేక మంది రెవెన్యూ సిబ్బందితోటి అక్కడికి వెళ్ళి ప్రజాభిప్రాయ సేకరణను పెట్టి బలవంతంగా దాన్ని ఆ రైతులను ఒప్పించాలనేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఇది చాలా ఖండించదగినటువంటి విషయం. కాబట్టి రైతులలో ఒక రకమైనటువంటి తిరుగుబాటు ఏర్పడ్డది. దానికి కారణం ఏంటంటే, ముఖ్యమంత్రి స్వయంగా మా సొంత ఎమ్మెల్యే తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, మా ముఖ్యమంత్రి మాతో మాట్లాడకుండా అధికారులను పంపించడం ఏమిటి, బలవంతం చేయటం ఏమిటి అనేటటువంటిది ఒక కోపంతో ఉన్నారు. ఆ కోపంలో వచ్చినటువంటి అధికారులను నిలదీయటానికి గుమిగూడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
కొంతమంది ఏదో ఒక రకమైనటువంటి ఒక అంటే 10 మంది గుంపు గుమిగూడినప్పుడు ఏదో ఒక వర్డ్ స్లిప్ అయితే దాన్ని ఆధారంగా చేసుకొని అందరూ కూడా స్పందించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా తన యొక్క సొంత నియోజకవర్గంలో భూములు సేకరించి ఫార్మా విలేజ్ని ఏర్పాటు చేయాలనేదైతే సంకల్పం తీసుకున్నాడో వారే స్వయంగా చొరవ తీసుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఏరియాలో అయితే ఆ ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయదలుచుకున్నాడో అక్కడి ప్రాంత రైతులను ఒక చోటికి పిలిపించుకొని లేదా తనే స్వయంగా అక్కడికి వెళ్ళి అందరితో మాట్లాడి ఒప్పించి చేసినట్లయితే ఇలాంటి దుర్ఘటన జరగకపోయేది. ఏది ఏమైనప్పటికీ కూడా లగచర్లలో కలెక్టర్ పైన అదేవిధంగా వచ్చినటువంటి అధికారులపైన అక్కడ ఉన్నటువంటి రైతులు తమ యొక్క కోపంని ప్రదర్శించడానికి చేశారా లేకపోతే నిజంగా ఒక ప్లాన్ ప్రకారంగా చేశారా అనేటటువంటి విషయంలో మనం విచారించాల్సిందే తప్ప విచారణ జరపాల్సిందే తప్ప అది ఒక ప్లాన్ ప్రకారంగా జరిగిందని ఒక ముద్ర వేయడానికో లేకపోతే కలెక్టర్ గారిని కొట్టడానికే వాళ్ళు నిర్ణయించుకున్నారనో చెప్పడానికో మనం నిర్ణయానికి రావడానికి వీల్లేదు. ప్రజలు ఎవరైతే ఊరికనే తిరుగుబాటు అనేది ఉండదు. కాకపోతే వాళ్ళ కోపానికి రైతులు ఆగ్రహానికి కలెక్టర్ మీద దాడి జరిగింది. ఈ కలెక్టర్ మీద దాడి జరిగిన తర్వాత ఇప్పటివరకు 17 మందిని అరెస్ట్ చేశారు. అందులో మనకి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇవాళ చెర్లపల్లి జైల్లో ఉన్నారు. దీని మీద మీ స్పందన? ఇక్కడ ఒక విషయం ఏంటంటే లగచర్ల విలేజీ కొడంగల్ నియోజకవర్గము టీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక రకంగా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గమే. ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలను అఖిలపక్ష సమావేశంలాగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టి ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వస్తే బాగుండేది. ఈ యొక్క కలెక్టర్ గారిపైన సిబ్బందిపైన దాడి ఏదైతే జరిగిందని అంటున్నారో ఈ దాడి జరగడం అనేది అధికార పార్టీ వాళ్ళు ఇది పద్ధతి ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఈ రకమైనటువంటి దాడి చేయించారు. ఇది బీఆర్ఎస్ పార్టీ చేయించింది. అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పట్నం నరేందర్ రెడ్డి గారు వారి యొక్క దర్శకత్వంలో అదేవిధంగా కేటీఆర్ బీఆర్ఎస్ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారి యొక్క మార్గదర్శకత్వంలో పట్నం నరేందర్ గారి యొక్క డైరెక్షన్లో అక్కడ ఉన్నటువంటి సురేష్ అనేటటువంటి వాళ్ళ యొక్క కార్యకర్త ద్వారా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ప్రొవోక్ చేసి రెచ్చగొట్టి వచ్చినటువంటి అధికారుల మీద దాడి జరిపారని చెప్పేసి ఆరోపణ ఏదైతే చేస్తూ ఉన్నారో దీనికి ప్రతిస్పందనగా వాళ్ళ పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్టు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 57 కుటుంబాలను ఈ యొక్క కేసులో ఇరికించడం అనేటటువంటి జరిగింది. అయితే ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత వారిని విచారించిన తర్వాత వారి నుంచి తీసుకున్నటువంటి వివరణ ఏదైతే ఉన్నదో ఆ వివరణతోటి సంతృప్తి చెందినటువంటి ప్రభుత్వము అదేవిధంగా పోలీస్ అధికారులు అర్ధరాత్రి పూట కరెంటు బంద్ చేసి ఇంటర్నెట్ బంద్ చేసి ఒక బందిపోటు దొంగల్లాగా ఆ ఊరి మీద పడి పేద కుటుంబాలు ఎస్సీ ఎస్టీ సెక్షన్లకు సంబంధించినటువంటి కుటుంబాలపైన దారుణంగా ప్రవర్తించడం అనేది చాలా ఖండించదగ్గటువంటి విషయం. ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా వరకు నిరసనలు చేశారు. గ్రూప్ 1 గ్రూప్ 2 ఇట్లా కూడా చాలా ఉద్యోగాలు అమ్ముడుపోయినాయి, మాకు రాలేదు అని చెప్పేసి చాలామంది కూడా బాధపడ్డారు, ర్యాలీలు చేశారు, అన్నీ చేశారు. కానీ ఇప్పటికి కూడా ఉద్యోగాలు రాని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి మీరేమైనా సలహా ఇస్తారా? రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు చేశారు. నిరుద్యోగులను చాలా ఆశలు పెట్టాడు. వారికి వెంటనే ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, నిరుద్యోగ భృతి ఏర్పాటు చేస్తామని చెప్పడం, అదేవిధంగా ఉద్యోగస్తులకు అనేక రకాల వాగ్దానాలు చేశారు. వాళ్ళని కూడా సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి వర్గాల వారీగా అనేక రకాలైనటువంటి ఆశలు చూపించినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నది. ఇప్పటి వరకు వారు సాధించినటువంటి విజయాలంటే ప్రత్యేకంగా చెప్పాల్సినవి కనిపించడం లేదు.
ఎందుకనంటే ఉద్యోగుల బదిలీల విషయంలో కానివ్వండి, ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో కానివ్వండి, వారు జారీ చేసినటువంటి ఏవైతే జీవోలు ఉన్నాయో అవన్నీ కూడా ఉద్యోగుల యొక్క భద్రతకి ఆటంకం కలిగిస్తూ ఉన్నాయి. అదేవిధంగా నిరుద్యోగులు ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం వహించిందో ఆ నిర్లక్ష్యానికి ఫలితంగా ఆ పార్టీని మట్టి గర్పించడం జరిగింది. దానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగుల్ని ఆకర్షించుకోవడం జరిగింది. కానీ ఈ సంవత్సర కాలంలో నిరుద్యోగులను వారిని ఏ విధంగా సంతృప్తి పరిచినటువంటి సంఘటన మనకు కనిపించడం లేదు. వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేస్తా 100 రోజులలోనే చేస్తా అనేది ఒకటి అయ్యాల నమ్మకంగా చెప్పారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు నమ్మకంగా చెప్పారు. ఇవి అదే నమ్మి ప్రజలు కూడా వాళ్ళకు ఓట్లు వేసి ఇవాళ మేము బాధపడుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ముంచి మూసీ నదిలో ముంచుతుందని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ పక్కన ఉన్న కుటుంబాలకు కూడా చాలా వరకు అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు దాని మీద మీ స్పందన ఏమన్నా? అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అని చెప్పేసి అదొక్కటి మాత్రమే చూపించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. అంటే అందులో కూడా ఇప్పుడు మహిళలు ఉచిత ఫ్రీ బస్సులు అని చెప్పేసి ఎక్కుతున్నారు. అందులో కూడా కొట్లాటలు జరుగుతున్నాయి, తోపులాటలు జరుగుతున్నాయి. నిండు గర్భిణులను కూడా ఎక్కించుకునే స్థితిలో లేదు. ఇప్పుడు మన ప్రజలు బాధపడుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి ఊరికి పోవాలంటే బస్సులో హ్యాపీగా వెళ్ళిపోయేటోళ్ళు, ఇక బండి కూడా తీసుకుపోకపోయేటోళ్ళు. ఇవాళ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు అందరూ ఫ్రీ బస్ అనేసరికి ఆడవాళ్ళు అందరూ ఎక్కుతుంటే ఇప్పుడు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సు ఎక్కడానికి కూడా భయపెడుతున్నారు. ఇప్పుడు దీని మీద మీ స్పందన? నిజంగా చెప్పాలంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది నగుబాటు అయింది. అది సక్సెస్ కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే మహిళలే ఈసడించుకుంటున్నారు. మేము అడగని దానికి మాకెందుకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది. వారు ఉచిత బస్సు ప్రయాణం బాగానే ఏర్పాటు చేశారు, కానీ బస్సుల సంఖ్యను పెంచలేకపోతూ ఉన్నారు, రవాణా వ్యవస్థను స్థిరీకరించలేకపోతూ ఉన్నారు, అదేవిధంగా సౌకర్యాలు కల్పించలేకపోతూ ఉన్నారు. అదేవిధంగా ఒకవైపు ఉచిత బస్సు ప్రయాణానికి వారు తెరదీస్తూ మరొక వైపు ఆర్టీసీ నష్టాల బాటకు కూడా తెరదీస్తూ ఉన్నారు. అంతేకాకుండా వారిచ్చినటువంటి అనేక హామీలు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు, రైతు బంధు కానివ్వండి, రైతు భరోసా అని వారు పేరు మార్చారు. రైతు భరోసా కానివ్వండి, 2 లక్షల రూపాయల రుణమాఫీ కానివ్వండి, ఇవి రాష్ట్ర రైతాంగాన్ని సంతృప్తి పరచడం లేదు. అంతేకాకుండా మహిళలకు వాగ్దానం చేశాడు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. కౌలు రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాడు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు వారికి భరోసా ఇస్తాడు. అంటే అనేక మందిని అనేక రకాలుగా ఊరడించారు, అనేక రకాలుగా వారిని మెప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు ఎన్నికల ముందు. ఎన్నికల తర్వాత వాటినన్నిటిని మర్చి వారు చేయనటువంటి వాగ్దానం చేయనటువంటి విషయాలలో వేలు పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. దానికి తార్కాణం ఏంటంటే హైదరాబాదులో అక్రమ కట్టడాల నిర్మూలన పేరుతోటి హైడ్రా అనేది ఏర్పాటు చేయటము, అది ఒక భయంకరమైనటువంటి నిర్ణయం. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు హైదరాబాదులో అక్రమ నిర్మాణాల పేరిట తను ఎవరైతే ఎంపిక చేసుకున్నారో అలాంటి ఎంపిక చేసుకున్న వారి పట్ల కక్ష తీర్చుకుంటున్నాడు తప్ప ఇది ప్రజలకు వనగూరేది ఏమీ లేదు. అంతేకాకుండా మూసీ ప్రక్షాళన పేరుతోటి ఇప్పటికే 4 రకాల పేర్లు మార్చారు. దానికి ఇప్పుడు మూసీ పునరుజ్జీవం అంటున్నాడు. మూసీ పునరుజ్జీవం పేరుతోటి మూసీ అటువైపు ఇటువైపు ఆవుల వైపు యువతల వైపు ఉన్నటువంటి ఏదైతే ఇళ్ల నిర్మాణం చేసుకొని గత 40-50 ఏళ్ళుగా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయపెట్టడం జరుగుతున్నది. వారినందరినీ కూడా వాళ్ళ ఇళ్ళని స్వాధీనం చేసుకొని వాళ్ళని ఎక్కడికో తరలించడానికి ప్రయత్నం అనేది జరుగుతూ ఉన్నది. వాస్తవంగా అది అమలు జరిగేటట్లుగా లేదు. ఎందుకంటే ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మూసీ పునరుజ్జీవం పేరిట నువ్వు చేయాల్సింది చేయకుండా
అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి ఇళ్లను నిర్మూలించడమే ప్రధాన కర్తవ్యంగా నువ్వు పనిచేస్తున్నావు అనేటటువంటి భావన ప్రజలలో వచ్చేసింది. అందుకోసం ఇవాళ వెనక్కి ఒక అడుగు వెనక్కి తగ్గినట్లుగా కనపడుతూ ఉన్నది. వారు కనుక అదే నిర్ణయంతో ముందుకు వస్తే చాలా ఇబ్బంది పడతాడు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక వర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం. రేవంత్ రెడ్డి గారు కూడా తెలిసింది. దానికి కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా లేదు, రాష్ట్రానికి ఆదాయం తక్కువగా ఉన్నది, అప్పులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. తను ఏది తలపెట్టినా అప్పులు లేకుండా కొత్త ప్రాజెక్టును నిర్మాణం చేసేటటువంటి అవకాశమే లేదు. 1,50,000 కోట్లను సేకరించి ఈ మూసి ప్రక్షాళన పేరుతోటి పునరుజ్జీవం పేరుతోటి కాలయాపన చేయటం తప్ప ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవటానికి, రాష్ట్ర ఆర్థిక వనరులను పెంపొందించడానికి, అదేవిధంగా తను ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలను పూర్తి చేయడానికి కాన్సన్ట్రేషన్ చేయాల్సిందిగా ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ బంటితో వేణుగౌడ్.